సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 3,999 రూపాయలకు మాత్రమే. ఈ ప్యాకేజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏపీ ఎకానమీ బుక్ ఉచితం. గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 3,999 రూపాయలకు మాత్రమే. అండ్ ఈ ప్యాకేజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఏపీ ఎకానమీ బుక్ ఉచితం. అండ్ యు నో వాట్, గ్రూప్ 2 విద్యార్థులకు నవంబర్ 23 నుంచి అంటే 23వ తేదీ నుండి ప్రతిరోజు టాపిక్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కి హాజరు కాబోతున్న విద్యార్థులందరికీ ఇంకెందుకు ఆలస్యం, ఇమ్మీడియట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ ను డౌన్లోడ్ చేయండి అండ్ ఎగ్జామ్ లో సక్సెస్ ని మీ ఇంటి పేరుగా మార్చుకోండి. సుప్రీంకోర్టు అని పేరులోనే ఉంది, సుప్రీం అని. అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు తీర్పులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి, సుప్రీంకోర్టు తీర్పులను ప్రతి ఒక్కరం పాటించాలి. సుప్రీంకోర్టు తీర్పులకు ఎవరు కూడా అతీతులు కాదు. ఓకే, భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే అంతిమం. సుప్రీంకోర్టు తీర్పుల మీద ఏ కోర్టు కూడా ప్రభావం చూపలేదు. ఓకేనా? సో మరి భారతదేశంలో 3 రకాల వ్యవస్థలు ఉంటుందని చెప్పుకున్నాం మనం ప్రారంభంలో. ప్రభుత్వం అంటేనే 3 అంగాల కలయిక: శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అని. సో ఇప్పుడు మనము అత్యున్నతమైనటువంటి న్యాయశాఖ, జ్యుడిషియల్ సిస్టమ్ సంబంధించి మనం చూద్దాం. మరి భారతదేశంలో ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ ఉంది, ఇండిపెండెంటరీ జ్యుడిషియరీ సిస్టమ్ అంటాం. సో ఈ ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ అనే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ దేశం నుండి స్వీకరించాం. ఏ దేశమో? బ్రిటన్ దేశం నుండి ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ అనే విధానాన్ని తీసుకున్నాం. సో మరి భారతదేశానికి సంబంధించి ఈ యొక్క న్యాయశాఖ యొక్క ప్రధాన విధి ఏంటంటే శాసనశాఖ తయారు చేసిన శాసనాలను కార్యనిర్వాహక శాఖ అమలు పరుస్తున్నప్పుడు ఎవరికైనా లోపాలు తలెత్తినా లేదా అన్యాయం జరిగినా వాటి న్యాయస్థానాలు జోక్యం చేసుకొని సమీక్ష చేయడాన్ని ఏమంటారంటే మనకు న్యాయశాఖ యొక్క ప్రధాన విధి. మరి భారతదేశంలో మనకు సుప్రీంకోర్టు అనేది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. ఓకేనా? సో ధర్మో రక్షిత రక్షిత అంటారు. సో మనకు భారతదేశానికి సంబంధించి మరి సుప్రీంకోర్టు విధానానికి సంబంధించి రాజ్యాంగంలో 5వ భాగంలో, ఏ భాగము? 5వ భాగంలో భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు నిర్మాణానికి సంబంధించి 5వ భాగంలో 124 ఆర్టికల్ నుండి, ఏ ఆర్టికల్? 124 ఆర్టికల్ నుండి 147 ఆర్టికల్ వరకు, ఆర్టికల్ 124 నుండి 147 వరకు హైకోర్టు నిర్మాణము, సుప్రీంకోర్టు నిర్మాణము, విధులు, బాధ్యతలు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విధి విధానాలు తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో 124 ఆర్టికల్ నుండి 147 ఆర్టికల్ వరకు దేని గురించి చెప్తుందంటే సుప్రీంకోర్టు నిర్మాణము, విధులు, బాధ్యతలు, సుప్రీంకోర్టు పనితీరు, సుప్రీంకోర్టు వ్యవస్థ గురించి వివరిస్తుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మరి ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి 124 ఆర్టికల్ నుంచి 147 ఆర్టికల్ వివరిస్తుందని చెప్పేసి చెప్పుకుంటాం. మరి భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఈ దశకు రావడానికి, ఇప్పుడున్నటువంటి దశకు రావడానికి, ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది 1958లో మార్చబడిందండి. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్లోకి సుప్రీంకోర్టు యొక్క కార్యాలయము 1958లోకి ఈ బిల్డింగు మార్చబడింది. ఈ సుప్రీంకోర్టు ఈ భవనం ఉంది కదా, ఈ భవనం యొక్క రూపశిల్పి ఎవరంటే గణేష్ బికాజీ డియోల్కర్ అండి. సుప్రీంకోర్టు యొక్క ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజ్లో చూస్తున్నటువంటి భవనం యొక్క రూపశిల్పి ఎవరంటే గణేష్ బికాజీ డియోల్కర్ అనేటువంటి వ్యక్తి.
సో రీసెంట్గా మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలు అడిగాడండి, సుప్రీంకోర్టు యొక్క భవన రూపశిల్పి ఎవరు అని చెప్పేసి అడిగాడు. ఎవరని చెప్పాలి? గణేష్ బికాజీ డియోల్కర్ అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతుందో భారత రాజ్యాంగంలో ఈ యొక్క 5వ భాగంలో 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు నిర్మాణం గురించి చెప్పుకుంటుందని చెప్పుకున్నాం. సో ఈ సుప్రీంకోర్టు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతుందో ఈ దశకు రావడానికి, అంటే ఇప్పుడు మనం చూస్తున్న దశకు రావడానికి 3 స్టేజీలు పట్టిందండి. సో చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు అనేది 1774 సంవత్సరంలో కలకత్తాలోని పోర్ట్ విలియం నందు, ఎక్కడ? కలకత్తాలోని పోర్ట్ విలియం నందు ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులతో, ఎంతమంది? ఒక జడ్జు, 3 లాయర్లతో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1774లో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులతో ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ మ్యారీస్ గయార్ అని చెప్పేసి అంటాం. ఎవరని చెప్పుకోవాలి? సర్ మ్యారీస్ గయార్ అనేవాడు ఈ మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకేనా? సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు? కలకత్తాలో. ఏ సంవత్సరంలో? 1774లో ఏర్పాటు చేశారు. ఇందులో ఎంతమంది? ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు. ఆ 3 ఇతర న్యాయమూర్తులు ఎవరంటే ఒకటి లెమిస్టియర్, 2 చాంబర్లిన్, 3 హైడ్. సో చూడండి అమ్మ, మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు? కలకత్తాలో 1774లో ఏర్పాటు చేశారు. సో కలకత్తాలో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రదేశం ఎక్కడంటే పోర్ట్ విలియం నందు. పోర్ట్ విలియం నందు ఒక జడ్జు, 3 లాయర్లతో, ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులతో ఏర్పాటు చేశారు. ఆ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే అని చెప్పేసి అంటాం. ఎవరని చెప్పాలి? సర్ ఎలిజా ఇంపే అనేవాడు మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎవరని చెప్పుకోవాలి? సర్ ఎలిజా ఇంపే అనేవాడు మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి 3 లాయర్లు అని చెప్పుకున్నాం కదా, 3 న్యాయమూర్తులు అని చెప్పుకున్నాం కదా. ఆ 3 న్యాయమూర్తులు ఎవరంటే ఒకరు లెమిస్టియర్ అని చెప్పేసి అంటాం, బ్రిటిష్ ఆయన లెమిస్టియర్. రెండో వ్యక్తి చాంబర్లిన్. రెండో వ్యక్తి ఎవరు? చాంబర్లిన్. మూడో వ్యక్తి ఎవరంటే ఐడ్. సో లెమిస్టియర్, చాంబర్లిన్, ఐడ్ అనేటువంటి 3 లాయర్లు. ఆ తర్వాత సో దీని యొక్క జడ్జు సర్ ఎలిజా ఇంపే అని చెప్పేసి అంటాం. కాబట్టి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1774 కలకత్తాలోని పోర్ట్ విలియం నందు ఒక జడ్జు, 3 లాయర్లతో ఏర్పడింది. ఆ లాయర్ల పేరు లెమిస్టియర్, చాంబర్లిన్ అండ్ ఐడ్ అంటారు. ఈ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే. ఆ తర్వాత మరి 1774లో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు కార్యాలయాన్ని ఎక్కడికి మార్చారంటే కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. ఎక్కడికి మార్చారు? ఢిల్లీకి మార్చారు. ఢిల్లీకి మార్చి ఏ చట్టం ద్వారా మార్చారంటే 1935 చట్టం ద్వారా మార్చారు. ఏ సంవత్సరంలో ఫెడరల్ కోర్టుగా పేరు మారబడిందంటే 1937 అండి. రీసెంట్గా మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు అభ్యర్థులు, ఎస్ఐ అభ్యర్థులు ట్రైనింగ్లో ఉన్నారు ఇప్పుడు కూడా. ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఏంటంటే మన దేశంలో ఫెడరల్ కోర్టు ఎప్పుడు ఏర్పడింది అని అడిగాడండి. సో చాలామంది అభ్యర్థులు 1935, 36, 37, 38 అంటే చాలామంది 35 అని పెట్టొచ్చారు. 35లో కాదు, 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1937లో, ఏ ఇయర్లో? 1937లో ఒక ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా? ఇది ఎక్కడ? ఢిల్లీలో. ఈ 37లో ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు కార్యాలయము ఢిల్లీలో ఉంది. ఈ సుప్రీంకోర్టులో ఒక జడ్జు అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ఈ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ మ్యారీస్ గయార్. ఎవరైనా? సర్ మ్యారీస్ గయార్ అనేవాడు ఈ మొట్టమొదటి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరుగుతుంది. సో 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనకు 1937 సంవత్సరంలో ఒక జడ్జు 6 లాయర్లతో సుప్రీంకోర్టు కార్యాలయాన్ని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. ఈ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ మ్యారీస్ గయార్. ఎవరని చెప్పాలి? సర్ మ్యారీస్ గయార్ అనేటువంటి బ్రిటిష్ ఆయన. ఓకే, మరి ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఇచ్చినటువంటి 37లో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు తీర్పే అప్పట్లో ఫైనలా, ఇంకా వేరే అదనపు కోర్టు ఉందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1937లో ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టు తీర్పే ఫైనల్ కాదు. మనకు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్ ఏదని చెప్పాలి? ఇది ఫెడరల్ కోర్టు అమ్మ. ఫెడరల్ కోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నా ఒకటే. సో దాన్ని ఫెడరల్ కోర్టు లేదా సుప్రీంకోర్టు అని చెప్పేసి అంటారు. మరి ఇది ఇచ్చే తీర్పు ఫైనల్, ఈ ఇచ్చే తీర్పు ఏదైతుందో దీన్ని ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి, ఏ దేశమో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్కు ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? ఇంగ్లాండ్లో కలిగినటువంటి, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దేనికి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని? ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకునే అధికారాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1937లో ఢిల్లీలో మరి ఏర్పాటు చేసి ఒక జడ్జు 6 లాయర్తో సర్ మ్యారీస్ గయార్ అధ్యక్షతన సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 28 నుండి. ఏ రోజు? 1950 జనవరి 28 నుండి అమల్లోకి వచ్చింది. దీంట్లో ఒక జడ్జు 7 లాయర్లు. ఈ ప్రశ్న రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగాడు. సో ఏమని అడిగాడంటే, మనకు 1950లో సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు ప్రధాన ఇతర న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని చెప్పేసి 7, 8, 9 అన్నాడు. టోటల్ కలిపితే జడ్జు లాయర్లు కలిపితే ఎంత? 8 మంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా. ఎవరని చెప్పాలి? ఈరాలాల్ జే కానియా, హెచ్జే కానియా అని చెప్పేసి చెప్పుకోవాలి. కాబట్టి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఏం చెప్పాలి? హెచ్జే కానియా, ఈరాలాల్ జే కానియా అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సుప్రీంకోర్టు ఈ దశకు రావడానికి ఎన్ని స్టేజులు పట్టింది? 3 స్టేజులు పట్టింది. మొట్టమొదటిసారిగా 1774లో ఏర్పడ్డది. 1774లో ఏర్పడ్డప్పుడు కలకత్తాలో ఉంది. ఆ కలకత్తాలో ఉన్న సుప్రీంకోర్టు కార్యాలయాన్ని ఢిల్లీకి మార్చారు. ఢిల్లీకి మార్చి దాన్ని ఫెడరల్ కోర్టు అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ఫెడరల్ కోర్టు స్థానంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు 1950 జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చి అందులో ఒక జడ్జి 7 లాయర్లతో ఏర్పాటు చేశారు. ఇలా స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా, ఈరాలాల్ జే కానియా అని చెప్పేసి అంటాము. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు కార్యాలయం యొక్క ఈ బిల్డింగ్లోకి ఎప్పుడు మారిందంటే సుప్రీంకోర్టు కార్యాలయము 1958లో మారడం జరిగింది. ఓకే, సో అలా మనకు సుప్రీంకోర్టుకు సంబంధించి మనము ఈ 3 దశల్లో ఈ సుప్రీంకోర్టు అనేది పరిపూర్ణత సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంటు భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులే ఫైనల్. సో సుప్రీంకోర్టు కంటే ఉన్నతమైన కోర్టు మన దేశంలో లేదు. అత్యున్నతమైనటువంటి సర్వోన్నత స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ భారతదేశాంది. అలాగే ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ కలిగి ఉంది భారతదేశము. మరి సర్వోన్నత స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థలో మనం సాధారణంగా ఎవరు జోక్యం చేసుకోకూడదు సుప్రీంకోర్టు తీర్పుల పట్ల. సో మనకు ఏదైనా సరే సుప్రీంకోర్టు తీర్పు మీద ఏదైనా సందేహం ఉంటే దాన్ని ఫర్దర్గా మళ్ళీ పునఃసమీక్షకోవచ్చు, చెప్పుకుందాం అది. సో అంతేగాని ఇంకా అంతకంటే సుప్రీంకోర్టు కంటే పై కోర్టు మన దేశంలో ఇప్పుడు లేదు. సో భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పుల్ని మార్చగలిగినటువంటి ఏకైక శక్తి కలిగినటువంటి, అంటే ఏకైక అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే భారత రాష్ట్రపతి గారు. మరి భారత రాష్ట్రపతి గారికి సుప్రీంకోర్టు విధించినటువంటి మరణశిక్షను కూడా
రద్దు చేసే అధికారము ఆర్టికల్ 72 ప్రకారము క్షమాభిక్ష అధికారంలో కలిగి ఉందని చెప్పేసి మనము చెప్పుకున్నాం. కాబట్టి భారతదేశంలో సుప్రీంకోర్టు మన 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు యొక్క సుప్రీంకోర్టుకు సంబంధించి వివరించడం జరుగుతుంది. మరి ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి అంశాలు ఉన్నాయనేది మనము ఒక్కసారి చూద్దాం. ఓకే, రైట్. సో 124 సబ్ క్లాస్ 1 ప్రకారం ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 1 ప్రకారము సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. గమనించాలి, ఇక్కడ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. అలాగే పార్లమెంటు నిర్ణయించిన మేరకు, ఎవరు నిర్ణయించిన మేరకు? పార్లమెంటు నిర్ణయించిన మేరకు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సో సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి అంటే ఒక జడ్జి ఉంటాడు. అలాగే భారత పార్లమెంటు నిర్ణయించిన మేరకు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. కాబట్టి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారో? భారత పార్లమెంటు నిర్ణయిస్తుంది. అంటే ఎంతమంది లాయర్లు ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారో? భారత పార్లమెంటు డిసైడ్ చేస్తారు. సో చూడండి, మనకు అంటే ఈ లెక్కన రేపు మనకి ఎగ్జామ్లో కనుక అడిగితే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు పెంచుతారంటే పార్లమెంటే. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటే. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు మారుస్తారంటే పార్లమెంటే. ఒకవేళ అడిగాడు ఎగ్జామ్లో అట్లా గిట్ట సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు తగ్గిస్తారన్న పార్లమెంటే అవుతుంది. పెంచినప్పుడు మార్చినప్పుడు తగ్గించే అధికారం కూడా పార్లమెంట్కే ఉంటుంది కదా. ఆ రకంగా సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి భారత పార్లమెంటు నిర్ణయించిన మేరకు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. మనం చూస్తే సుప్రీంకోర్టులో 1950 నుంచి చూడండి, 1950లో సుప్రీంకోర్టులో మనకు 1950, 1956 చూడండి ఎప్పుడెప్పుడు పెంచుకుంటూ పోయారు. ఆ తర్వాత 1960, 1977, 1985, 2009, ఆ తర్వాత 2019. సో మనకు ఈ సందర్భాల్లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచారండి. 50లో, 56లో, 60లో, 77లో, 85లో, 9లో, 2019లో. అయితే 2009లో పెంచినటువంటి న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించి 2008లో ప్రతిపాదన చేశారు. 2009 నుంచి అది అమల్లోకి వచ్చింది. సో చూడండి, మనకు 50లో ఏర్పడినప్పుడు 1+7 ఉండే, ఓకేనా, 1+7 ఉండే. ఆ తర్వాత 1+10, 1+13, 1+18, 1+25, 1+30, 1+33. ఓకే. సో కాబట్టి ఇట్లా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఏం చేసుకుంటూ పోయారంటే ఇట్లా పెంచుకుంటూ పోయారు. సో సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు ఒక జడ్జి 7 లాయర్లు ఉండేది. మొత్తం ఎంతమంది? 8 మంది ఉండేది. ఓకేనా. సో 1956లో ఎంతమంది? 11 మంది ఉండేది. 1956లో ఎంతమంది? 11 మంది. 1960లో 14 మంది. 1977లో 19 మంది. 1985లో 26 మంది ఇంక్లూడింగ్ జడ్జితో 2009లో 31 మంది. సో 2019లో 1+33 మొత్తం ఎంతమంది? 34 మంది ఉండేది. ఓకేనా. సో మరి ఇట్లా మనకు 2019 ఆగస్టు 5 నాడు 2019 ఆగస్టు 5 నాడు లోక్సభ, ఆగస్టు 7 నాడు 2019 ఆగస్టు 7 నాడు రాజ్యసభ, అదే రోజు రాష్ట్రపతి కూడా ఆమోదించాడు. సో చూడండి, 2019 ఆగస్టు 5 నాడు లోక్సభ, 2019 ఆగస్టు 7 నాడు రాజ్యసభ. మరి ఈ 33+1 పెంచేటువంటి బిల్లును ఆమోదం తెలపడం జరిగింది. మనం ఏం చెప్పుకున్నాము? సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను భారత పార్లమెంటు నిర్ణయిస్తుందని చెప్పుకున్నాం. అంటే భారత పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి కదా.
ఆమోదించాలి కదా, ఆమోదించాలి. కాబట్టి మొన్నటి వరకు 2019 కంటే ముందు సుప్రీంకోర్టులో జడ్జు లాయర్ల సంఖ్య ఒక జడ్జు 30 మంది లాయర్లు ఉండేది. కానీ 2019 ఆగస్టు 5 నాడు, ఆగస్టు 5 నాడు లోక్సభ, ఆగస్టు 7 నాడు రాజ్యసభ ఆమోదం తెలపడంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు ఎంతకు పెరిగిందంటే 34 పెరిగిందండి. ఎంతమంది? 34. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి, ప్రధాన ఇతర న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే ఏం చెప్పాలి? 1+33 అని చెప్పాలి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు పెంచుతారు? భారత పార్లమెంట్ ఒక చట్టం ద్వారా, ఏమని చెప్పాలి? ఒక చట్టం ద్వారా పెంచుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇలా మనకు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ సందర్భాల్లో పెంచుకుంటూ పోయింది. 50లో, 56లో, 60లో, 70లో, 85లో, 2009లో, 2019లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుకుంటూ ఈ రకంగా ప్రస్తుతము సుప్రీంకోర్టులో ఒక జడ్జు 33 మంది లాయర్లు ఉన్నారు. మరి వీళ్ళ సంఖ్యను భారత పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించి పెంచడం జరిగింది. 2019 ఆగస్టు 5 నాడు లోక్సభ, ఆగస్టు 7 నాడు రాజ్యసభ ఆమోదించడంతో ప్రస్తుతము ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉండడం జరుగుతుంది. ఓకే, 124 సబ్ క్లాస్ 1 అది. 124 సబ్ క్లాస్ 1లో సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంటు నిర్ణయించిన మేరకు ఇతర న్యాయమూర్తులు ఉంటారు అనేది చెప్పుకుంటాం. ఇక తర్వాత ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈ 124 సబ్ క్లాస్ 2 ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను, ఎవరిని? సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే, ప్రధాన న్యాయమూర్తి అంటే జడ్జి అండి, ఇతర న్యాయమూర్తి అంటే లాయరు. సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. మరి భారత రాష్ట్రపతి గారు సొంతంగా నియమిస్తాడా, లేకపోతే ఇది కూడా ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సలహా మేరకు అంటే, గతంలో మనకు సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులకు సంబంధించి కొలీజియం సిఫార్సు మేరకు నియమించేవాళ్ళండి. ఏ సిఫార్సు అంటే కొలీజియం సిస్టమ్ ఇన్ ఇండియా అంటాం. ఈ కొలీజియం అంటే ఏ గ్రూప్ ఆఫ్ లాయర్స్ అంటాం, కొంతమంది న్యాయమూర్తుల సమూహము అంటాం. ఈ కొలీజియంలో ఒక జడ్జు 4 లాయర్లు ఉంటారండి. ఎంతమంది? ఒక జడ్జి గారు 4 లాయర్లు ఉంటారు. 5 మంది సభ్యులతో కూడినటువంటి సమూహాన్ని ఏమంటారంటే కొలీజియం అని చెప్పేసి అంటారు. కొలీజియం మీన్స్ గ్రూప్ ఆఫ్ లాయర్స్ అని చెప్పేసి అంటాం. దీని గురించి చెప్పుకుందాం మనం. అంటే గతంలో కొలీజియం సిఫార్సు మేరకు నియమించే వాళ్ళు, ఆ కొలీజియం స్థానంలోనే ఎన్జేఏసీ అని వచ్చింది. ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పేసి 99వ రాజ్యాంగ సవరణ 2014లో చేసి, మరి ఆ యొక్క కొలీజియం స్థానంలో ఎన్జేఏసీ సిఫార్సు మేరకు న్యాయమూర్తులను నియమించేవాళ్ళు. అయితే ఆ తర్వాత కొలీజియం చెల్లదని, కొలీజియం స్థానంలో తీసుకొచ్చినటువంటి ఎన్జేఏసీ చెల్లదని 2015 అక్టోబర్ 16 నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో మళ్ళీ ప్రస్తుతము కొలీజియంనే పాత విధానాన్ని అనుసరిస్తున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు చెప్పుకుందాం ప్రత్యేకంగా. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు మేరకు నియమించేది. కొలీజియం స్థానంలో ఎన్జేఏసీ అనేది వచ్చింది. ఆ ఎన్జేఏసీ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొలీజియం సిఫార్సు మేరకే పాక్షికంగా నియమిస్తున్నారు. 124 సబ్ క్లాస్ 2 ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి గారు నియమిస్తారని చెప్పేసి మనము చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 3, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 3. 3 ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అర్హతల గురించి వివరిస్తుంది. దేని గురించి? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అర్హతలు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలనో మనకి ఇక్కడ ఏ నిబంధన చెప్తుంది? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 3 అనేది చెప్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. మరి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలంటే ఏ అర్హతలు ఉండాలి?
భారతీయ పౌరుడై ఉండాలి, కంపల్సరీ. ఏమై ఉండాలి? భారతీయ పౌరుడై ఉండాలి. ఇది కామన్. ఓకే. ఆ తర్వాత 65 సంవత్సరాలు నిండి ఉండరాదు. ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు నిండి ఉండరాదు. అంటే 65 సంవత్సరాలు పడితే 65 సంవత్సరాలు పడితే ఒక్కరోజు కూడా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడానికి అర్హుడు కాడు. ఓకే. కాబట్టి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయసు ఎంత? 65 సంవత్సరాలు. అయితే మనకు ఇటీవల 20వ లా కమిషన్ కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి 19వ లా కమిషన్ కావచ్చు, ఈ సుప్రీంకోర్టు లాయర్ల జడ్జీల పదవి విరమణ వయసును 65 నుంచి 68 ఏళ్ళకు పెంచండి అని చెప్పేసి చాలా సందర్భంలో ప్రతిపాదన చేసిన, అది ప్రతిపాదనగానే ఉంది తప్ప ఇప్పటి వరకు న్యాయమూర్తుల మరి రిటైర్మెంట్ ఏజ్ను పెంచలేదు. సో ప్రస్తుతం ఎంత ఉంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల పదవి విరమణ వయసు 65 సంవత్సరాలే కలదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. 65 ఏళ్ళు పడితే ఆయన ఒక్కరోజు కూడా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరోజు కూడా పనిచేయడానికి అర్హుడు కాడు అని చెప్పేసి మనము చెప్పుకుంటాం. సో 65 సంవత్సరాలు నిండి ఉండరాదు. అలాగే దేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25 హైకోర్టులు ఉన్నాయి. సో 2019 జనవరి 1 నాడు నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయడంతో మన దేశంలో హైకోర్టుల సంఖ్య ఎంత అయింది? 25 హైకోర్టులు అయినాయి. ఈ 25 హైకోర్టులో ఏదైనా ఒక హైకోర్టులో 5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు ప్రధాన న్యాయమూర్తిగా, జడ్జిగా పనిచేసి ఉండాలి. సో దేశంలో ఏదైనా ఒక హైకోర్టులో 5 సంవత్సరాలు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు ఇతర న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ఇతర న్యాయమూర్తి అంటే లాయర్గా పనిచేసి ఉండాలి. మరియు రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదుడై ఉండాలి. న్యాయకోవిదుడు అంటే న్యాయ వ్యవస్థ మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. మరి అలా భారతదేశంలో 5 సంవత్సరాలు ఏదైనా హైకోర్టులో జడ్జిగాను, 10 సంవత్సరాలు ఇతర న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదుడై ఉండాలి. అలాంటి వ్యక్తిని ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగం ప్రకారము, న్యాయ విధానం ప్రకారము, శిక్షాస్మృతి ప్రకారము తనకు అప్పజెప్పిన, తాను అందివచ్చిన మరి అవకాశాలని, అధికారాలని మరి న్యాయబద్ధంగా నిర్వహిస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి ఈ సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు మరి తమ విధి నిర్వహణలో భాగంగా పనిచేస్తున్నప్పుడు మరి ఏదైనా కారణం చేత సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులకు సంబంధించి తొలగించాల్సి వస్తే ఎలా తొలగిస్తారు, ఆ తొలగించే విధానం ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, సో సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులకు సంబంధించి తొలగింపు అనేది ఏ నిబంధన ప్రకారం ఉంటుంది? ఇప్పుడు సో నాకు ఒకటి చెప్పండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయసు ఎంత? 65 సంవత్సరాలు. ఓకేనా? సో ఇక్కడ కనీస వయసు లేదు, మళ్ళీ గమనించాలి. ఇక్కడ ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలంటే 35 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ మినిమం ఏజ్ లేదు. మ్యాక్సిమం ఏజ్ ఉంది కానీ మినిమం ఏజ్ లేదు. మళ్ళీ సో మీకు లాజిక్ ఏం చెప్పాను? మినిమం ఏజ్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లేదు, మ్యాక్సిమం ఏజ్ ఉన్న వాళ్ళకు మినిమం ఏజ్ లేదని చెప్పాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు. కనీస వయసు ఏమైనా ఉందా? లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అవునా? సో ఇక మరొక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆయనను తొలగించాలంటే, వారిని తొలగించాలంటే ఎవరు తొలగిస్తారు అనేది మనం చూస్తే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారము, ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి ఉంటుంది. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు
ఓకే, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఉంటుంది. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా దేశం నుండి స్వీకరించాం. ఏ దేశమో? ద రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అండ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ దిస్ కాన్సెప్ట్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అంటాం. సో కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని మనము అమెరికా దేశం నుండి స్వీకరించాం. ఈ సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులకు సంబంధించి మనకు అభిశంసన తీర్మానం ద్వారా, సెన్సూర్ మోషన్ ద్వారా తొలగిస్తారు. అయితే అభిశంసన అనే పదం నేరుగా ప్రస్తావించకపోయినా న్యాయమూర్తులకు ఈ పదాన్ని వాడుతున్నారు. యాక్చువల్గా రాజ్యాంగంలో ఇంపీచ్మెంట్ అనే వాడారు దీన్ని కూడా, కానీ మనకెక్కడ కూడా సుప్రీంకోర్టు ప్రొసీజర్లో అభిశంసన అనే పదం వాడుతున్నారు కాబట్టి మనకి ఎగ్జామ్లో కూడా అభిశంసన అనే వాడుతున్నారు, ఎగ్జామ్లో ఇచ్చారు కాబట్టి మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని అభిశంసన తీర్మానం అని చెప్పేసి అంటాము. మరి ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను తొలగించడానికి భారత రాజ్యాంగంలో ప్రత్యేక కారణాలు లేవు, కానీ ఏ కారణాల చేత తొలగిస్తున్నారంటే ఒకటి అసమర్థత, ఒకటేంటి అసమర్థత, ఇన్కెపాసిటీ అంటాం. ఒకటి ఏ కారణం చేత తొలగిస్తున్నారు? అసమర్థత. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్కెపాసిటీ అంటారు. రెండోది అక్రమ ప్రవర్తన. రెండోది ఏంటి? అక్రమ ప్రవర్తన. దీన్ని ఇంగ్లీష్లో మిస్బిహేవియర్ అంటారు. సో ఒకటి అసమర్థత, రెండోది అక్రమ ప్రవర్తన అనే కారణాల చేత సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను తొలగిస్తున్నారు. దీని ఇంగ్లీష్లో ఇన్కెపాసిటీ అండ్ మిస్బిహేవియర్ అంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి ప్రత్యేకమైన కారణాలు పేర్కోపోయినా ఈ రెండు కారణాల చేత తొలగిస్తున్నారు. సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతినేమో రాజ్యాంగ ఉల్లంఘన, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులనేమో అసమర్థత అక్రమ ప్రవర్తన అనే కారణాల చేత తొలగిస్తారు. మరి సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను తొలగించడానికి సంబంధించి మరి అమెరికా దేశం నుండి స్వీకరించాం ఈ విధానాన్ని. మరి ఎవరిపైనైనా, ఒక సుప్రీంకోర్టు జడ్జి పైనైనా, లాయర్ పైనైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ఓకేనా, అతని మీద ఆరోపణలు వచ్చినప్పుడు అతనికి సంబంధించి ఫస్ట్ సో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలు ఎదుర్కొనేవారుకి సంబంధించి 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఎన్ని రోజుల ముందు? 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? భారత పార్లమెంట్ ఇవ్వాలి. మరి భారత పార్లమెంటు 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ 14 రోజుల లోపల ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తి కానీ ఎవరైతే నోటీస్ అందుకుంటారో ఆ నోటీస్ అందుకున్న వాళ్ళు సమాధానం చెప్పాలి. ఓకేనా? 14 రోజుల లోపల సో సుప్రీంకోర్టు లాయర్ కానీ జడ్జి కానీ తాను ఏ కారణం చేత అలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని భారత పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలియజేయాలి. లిఖితపూర్వకంగా తెలియజేసిన తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జి కానీ లాయర్ కానీ ఇచ్చిన సమాధానానికి భారత పార్లమెంటు సంతృప్తి చెందితే ఆ లొల్లి అక్కడితో ముగిసిపోతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు లాయర్ కానీ జడ్జి కానీ ఇచ్చినటువంటి సమాధానానికి పార్లమెంటు సంతృప్తి చెందకపోతే తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి ఈ సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తి ఇచ్చినటువంటి సమాధానం మీద సందేహం ఉన్నప్పుడు మరి ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, అంటే ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఇతర న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తాడు. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తి మీద ఆరోపణలు వచ్చి తొలగించాలనుకున్నప్పుడే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీ ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, అలాగే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇంకొక ఆయన న్యాయ నిపుణుడు, ఓకేనా, లా వ్యవస్థలో బాగా పట్టున్నటువంటి వ్యక్తి, జ్యుడిషియల్ రంగంలో ఎక్స్పర్ట్ అయినటువంటి ఒక వ్యక్తిని మరి 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ ఏం చేస్తుందంటే సమగ్రంగా విచారిస్తుంది. ఎందుకు జరిగింది ఇలా, ఎక్కడ జరిగింది తప్పు, ఎవరిది తప్పు, ఎలా జరిగింది, అంటే సో ఉద్దేశపూర్వకంగా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఇందులో ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయా,
న్యాయపరమైన వ్యవహారాలు ఉన్నాయా, ఏ వ్యవహారాలు ఉన్నాయనేది కొంత నిర్దిష్ట సమయం తీసుకొని సమగ్రంగా విచారిస్తుంది. అయితే అది ఎన్ని రోజుల్లోపు విచారించాలి? మరి సుప్రీంకోర్టు లాయర్ కానీ జడ్జి కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎన్ని రోజుల్లోపు విచారించాలనేది నిర్దిష్ట సమయం ఏం లేదు. సో 10 రోజుల 20 రోజుల టైం పెట్టుకొని విచారించుకుంటారు. అది ఎంత టైం లోపల చర్చ జరపాలి, విచారించాలనేది సో నిర్దిష్టంగా ఇన్ని రోజుల్లోపు అనేది అయితే రాజ్యాంగబద్ధంగా లేదు. సో 20 రోజుల్లోపు ఇవ్వాలి నివేదిక అంటే 20, నెల అంటే నెల. దానికి ఆ విచారణ కమిటీ నిర్ణయించిన మేరకు ఆ సమయంలో మరి సమగ్రంగా విచారణ జరుపుతారు. విచారణ జరిపిన తర్వాత అతడు తప్పు చేసినట్టుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో అతడు తప్పు చేసినట్టుగా నిర్ధారణ అయితే అదే విషయాన్ని మరి భారత సుప్రీంకోర్టు కార్యాలయానికి కానీ లేదా తద్వారా భారత పార్లమెంటుకు కానీ లిఖితపూర్వకంగా కమిటీ అందజేస్తుంది. అందజేసిన తర్వాత మరిగా తొలగింపు ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైనట్టే. మరి ప్రారంభమైన తర్వాత మరి భారత పార్లమెంటు ఈ తొలగించే ప్రక్రియకు సంబంధించి విధి విధానాలను తయారు చేసుకొని ఏం చేస్తుంది, ఫైనల్గా సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి న్యాయమూర్తిని తొలగించడానికి మరి ఆ యొక్క ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. సిద్ధం చేసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీర్మానాన్ని మొట్టమొదట లోక్సభలో ప్రవేశపెట్టాలా, రాజ్యసభలో ప్రవేశపెట్టాలా అనేది సందేహం వస్తుంది. మరి సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని మొట్టమొదటి లోక్సభలోన రాజ్యసభలోన ప్రవేశపెట్టాలంటే ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. గమనించాలి, సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ సభలోనే ప్రవేశపెట్టాలని ఏమీ లేదు. ఓకేనా? మరి ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జిని కానీ లాయర్ని కానీ తొలగించే తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెడితే రాజ్యసభ. ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభ మొదటి సభ ఎంత మెజార్టీతో తీర్మానం చేయాలంటే 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేయాలి. ఎంత మెజారిటీ? 2/3 వంతు మెజారిటీతో. దీన్నే ప్రత్యేక మెజారిటీ అంటాం. 2/3 వంతు మెజారిటీని ఏమంటారు? ప్రత్యేక మెజారిటీ అంటారు. సో ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభ మొదటి సభ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేయాలి. ఒక సభ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేసిన తర్వాత రెండో సభకు కూడా వెళ్తుంది. రెండో సభ కూడా 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేయాలి. ఇలా పార్లమెంటు ఉభయ సభలు 2/3 వంతు మెజారిటీతో ప్రత్యేక మెజారిటీతో తీర్మానం చేసిన తర్వాత చిట్ట చివరగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే ఉత్తర్వులను ఎవరు జారీ చేస్తారంటే భారత రాష్ట్రపతి జారీ చేస్తారు. సుప్రీంకోర్టు లాయర్లను జడ్జీలను తొలగించే ఉత్తర్వులను చిట్ట చివర జారీ చేసేవాడెవరు? భారత రాష్ట్రపతి జారీ చేస్తాడు. సో మరి భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని మనం అమెరికా నుంచే తీసుకున్నాం. ఈ సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను అసమర్థత, అక్రమ ప్రవర్తన అనే కారణాల చేత 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమగ్ర విచారణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు మేరకు తొలగించే ప్రక్రియను మరి ప్రారంభించిన తర్వాత వీరిని తొలగించే తీర్మానాన్ని మొట్టమొదట లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టిన తర్వాత మరి రెండు సభలు 2/3 వంతు మెజార్టీతో ఆమోదిస్తే వీరిని తొలగించే ఉత్తర్వులను చిట్ట చివరగా భారత రాష్ట్రపతి జారీ చేస్తాడు. ఓకేనా? అక్కడి వరకు బాగానే ఉంది. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ఉత్తర్వులను చిట్ట చివర ఎవరు జారీ చేస్తారంటే ఏం చెప్పాలి? భారత రాష్ట్రపతి జారీ చేస్తాడు. క్లియర్? బాగానే ఉంది. మరి ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే తీర్మానాన్ని మొట్టమొదట లోక్సభలో ప్రవేశపెట్టారు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఏ సభలోనైనా పెట్టొచ్చు. లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ఏం చేసింది? ఇప్పుడు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించింది. ఎంత మెజార్టీ? 2/3 వంతు మెజార్టీతో ఆమోదించింది. ఆమోదించిన తర్వాత ఈ తీర్మానం ఎక్కడ పోయింది? రాజ్యసభకు పోయింది. రాజ్యసభకు పోయిన తర్వాత ఇప్పుడు రాజ్యసభ ఏమంటుంది? నేను వీరిని తొలగించే తీర్మానాన్ని అంగీకరించను అంటుంది. ఓకేనా? నేను వీరిని తొలగించడానికి ఒప్పుకోను, సో తొలగించడానికి నేను సిద్ధంగా లేను, నేను అంగీకరించను అని రాజ్యసభ అంటుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగించబడతాడా, తొలగించబడడా, లేకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుందా, లేకపోతే ఒక సభ ఆమోదిస్తే చాలా, ఇంకో సభ అవసరం లేదా, లేకపోతే రాష్ట్రపతి నిర్ణయం అంతిమమా అని ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు
మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని ఒక సభ ఆమోదించి ఇంకో సభ కనుక వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియ ఆగిపోతుంది. ఏమవుతుంది? ఆగిపోతుంది లేదా వీగిపోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో రెండు సభలు, పార్లమెంట్ ఉభయ సభలు, రెండు సభలు ఆమోదిస్తేనే మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. కానీ లేకపోతే ఉభయ సభల్లో ఏ సభ అంగీకరించకపోయినా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ ఆగిపోతుంది లేదా వీగిపోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అంతే తప్ప ఈ సందర్భంలో ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఏర్పాటు చేయరు. మరి ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా తొలగించారంటే ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించలేదు, కానీ అభిశంసన తీర్మానం నోటీసును ఎదుర్కొన్నారు. ఓకేనా? సో అట్లా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరంటే జస్టిస్ వి రామస్వామి. ఎవరని చెప్పాలి? జస్టిస్ వి వీర రామస్వామి అంటారు. సో ఆయన అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సందర్భంలో వచ్చినటువంటి ఆరోపణల మీద సమగ్రంగా విచారణ జరిగిన తర్వాత 1991 నుండి 1993 మధ్యన ఈయన వ్యవహారం నడిచింది. అయితే ఈయనను తొలగించడానికి పివి నరసింహారావు ప్రభుత్వము సుముఖత వ్యక్తం చేయకపోవడం చేత లోక్సభకు వచ్చిన తర్వాత ఆ తీర్మానము మరి లోక్సభలో ప్రవేశపెట్టకపోవడం వల్ల ఆ తీర్మానం వీగిపోయింది. అందుకే అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ వి రామస్వామి గారు. సో దే ఆర్ అక్యూజ్డ్ ఓన్లీ. ఆయన ఆరోపించబడ్డాడు అంతే, ఆయన మీద నిరూపణ కాలే ఇంకా. సో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించలే. సో జస్ట్ ఆరోపణల మీద వచ్చిన తర్వాత లోక్సభ ఆయన తొలగించడానికి అంగీకరించకపోవడం చేత ఆయన తొలగింపు ప్రక్రియ వీగిపోయింది. సో జస్టిస్ వి రామస్వామి మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని చెప్పేసి అంటాము. పివి నరసింహారావు గారు ఈయనను తొలగించడానికి అంగీకరించకపోవడం చేత ఈయన తొలగింపు ప్రక్రియ ఏమైపోయింది? ఆగిపోవడం జరిగింది. ఓకేనా?